బాధ్యతగా ఉన్నారందామా, బాధ్యతారాహిత్యంగా ఉందామన్నారు అనుకోవాలా, లేకపోతే సెన్సేషనల్ తప్పించి జనం పట్టదా అన్నటువంటిది అనాలా, లేకపోతే కరెక్ట్గానే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అనుకోవాలా. ఇప్పుడు మీడియా గురించి ప్రజలు ఆలోచించాలి. నేను మొన్ననే ప్రస్తావించి, రోజుకి 1,00,00,000 మంది దాకా వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి కుంభమేళా గురించి, 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటట్టు కుంభమేళా గురించి వార్తలు రాయడానికి ఒక్క మీడియాకి మనసు ఒప్పలేదు. ఇదేం దౌర్భాగ్యం. ప్రతిదానికి వెళ్ళి టీములుగా ఏర్పడేటటువంటి వాళ్ళు కుంభమేళాకి టీముల్ని పంపించి అక్కడ భక్తులు ఏమనుకుంటున్నారు, వసతులు ఎట్లా ఉన్నాయి, అసలు కుంభమేళా గొప్పతనం ఏంటి, ఆధ్యాత్మికవాదులు వీళ్ళతో పెట్టాలి కదా. దేశంలో 1,00,00,000 మంది గ్యాదర్ అయ్యే కార్యక్రమం పట్ల మనం ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉన్నాము అన్నటువంటిది మాట్లాడుకొచ్చాను. అయితే ఇప్పుడు మాత్రం విపరీతమైన కవరేజ్ వచ్చింది ఈ తెల్లవారుజాము నుండి. ఎందుకయ్యా అంటే మౌని అమావాస్య సందర్భంగానే కాదు, 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తున్నారని కాదు, తొక్కిసలాట జరిగింది, 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 10 మంది 20 మంది లెక్క తెలవలేదు అన్నటువంటి. ముందు 17 మందిని, 25 మందిని, 50 మందిని, 100 మందిని ఎవరి లెక్క వాళ్ళు చెప్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 40 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది, 50 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది, జనం అల్లాడిపోతున్నారు అన్నటువంటి వార్తలు రాసుకొస్తున్నారు. బట్ అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు, ఎందుకు వార్తలు రాయలేకపోయారు? ఇప్పుడు అకస్మాత్తుగా అంటే మనుషులు చస్తే తప్పించి కుంభమేళా కవరేజ్ ఇవ్వాలన్న ఆలోచన రాలేదా? ఇవాళ వచ్చేటప్పటికి దాంట్లో ఉన్నటువంటి లోపాల గురించి, లేకపోతే రైళ్ళు ఆగిపోయినాయని కాసేపు చెప్తారు, ప్యానిక్ క్రియేట్ చేసేటటువంటి వ్యవహారం తప్పించి ప్రాక్టికల్గా బాధ్యతాయుతంగా ఉన్నారా అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత మీడియాది.